నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బుధవారం రాత్రి గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్లో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. సెంటినరీ కాలనీలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ టీబీజీకేఎస్ హయాంలో అనేక హక్కులు సాధించామన్నారు. కేసీఆర్ను కలిసి యూనియన్ను బలోపేతం చేద్దామన్నారు. సింగరేణి ఆగం పట్టించిందే ఎర్ర జెండా అని విమర్శించారు. ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభకు భారీగా తరలి రావాలని కోరారు. అంతకుముందు కవితకు పాలకుర్తి మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కోరుతా ఉన్నాం. హెల్మెట్ ఇది కంపల్సరీ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. పోరాటం రమేష్ డిస్పెన్సరీ ఎండి డ్రైవర్, కె లక్ష్మణ్ సిహెచ్పి ఫిట్టర్, ఏ తిరుపతిరావు ఎస్ఆర్ అసిస్టెంట్ సెక్రటరీ ఐఎన్టీసీ, ఏ తిరుపతిరావు, ఎస్ అన్వేష్ ఎస్ఆర్బి1, సమ్మయ్య, రాజ్ కుమార్ సిహెచ్పి. ఫోటోకు దిగండి. పైన ఉన్నది, ఇంకా పైన కింద ఉన్నటువంటి వాళ్ళైతే 11 అయితే నాయకులైతే కార్యకర్తలైతే దీంతో పాటుగా వచ్చినటువంటి జాగృతిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే అని కూడా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం తరఫున ఏమైందంటే తెలంగాణలో ప్రతి ఒక్కరం బాగుండాలి. తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పనిచేసేటోళ్ళైనా బాగుండాలి. కేసీఆర్ గారు మాకు ఒక మాట చెప్పారు. బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. మరి మనం 2-3 అనుకున్నాం. ఒకటి, డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి, సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి మూతపడకుండా ఇంకా మైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, సింగరేణిని బతికించుకోవాలి. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగు వేయొద్దు, ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో వాయిస్ రేజ్ చేస్తాను. మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేనుంటా, ఒక చెల్లిగా ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. కానీ నిన్నగాక మొన్న కేంద్రం నుంచి ఆప్షన్ పెట్టేటటువంటి వాళ్ళు వస్తే ఇప్పుడున్న 3 జెండా పార్టీ వీళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు పోయి పూల బొకేలు ఇచ్చి మరి మేము పాల్గొంటాం ఆప్షన్లలో అని చెప్పి మన హక్కుల్ని, మన సింగరేణిని అన్యాయం చేసే విధంగా ఒప్పందం చేసుకొని వచ్చింది. దయచేసి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళు మోసం చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాతన్నా కార్మిక పక్షంగా పనిచేస్తలేరు, ప్రజల పక్షంగా పనిచేస్తలేరు, పేదవాడి పక్షంగా పనిచేస్తలేరు. కాబట్టే మనం వాయిస్ రేజ్ చేయాలి, మనం పిడికిలు ఎత్తాలి. దానికోసం అందరం కూడా కదం దొక్కి ముందుకు కదలాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ
మరి ఎప్పుడైనా ఏ పోరాటమైనా సిద్ధంగా ఉండాలి. టీబీజీ కేసు కానీ గులాబీ జెండా అంటే మన పదవులు మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నర్వస్ అయ్యేది ఏం లేదు. మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తుంది. టీబీజీ కేసు కూడా అంతే. మనం ముందుకు లంఘించే ముందు 1 అడుగు వెనక్కి వేసినామంటే అది ఓటమి కాదు. 1 అడుగు వెనక్కి వేసినామంటే బలం మళ్ళా పుంజుకుంటాం, కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులకు నిరసనగా దాడుల్లో మరణించిన వారికి శాంతి కలగాలని గద్వాల పట్టణంలో కోట నుండి కృష్ణవేణి చౌక్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గద్వాల పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విహెచ్పీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, గద్వాల ఫుట్బాల్ అసోసియేషన్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వారు పాల్గొన్నారు. పాల్గావ్, కాశ్మీర్ పాల్గావ్ గ్రామంలో హిందువులపై తెలిసే హిందువులని చంపడానికే వచ్చినారు, హిందువులని చంపినారు. ఈ వాళ్ళకి మతం లేదు, కులం లేదు అంటున్నారు. కాదు, వాళ్ళు ఓన్లీ హిందువులను చంపడానికే వచ్చినారు, హిందువులని చంపినారు. ఆఖరికి హిందువులని రుజువు చేసుకొని, ఐడి కార్డు చూసుకొని, పట్టణం పెరిగి చూసి వాళ్ళని చంపినారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకం. మరి మనం రోజు చూస్తున్నాం, ఆర్టికల్ 370 తీసినప్పటి నుంచి ఎలాగైనా కాశ్మీర్ని అల్లకల్లోలంగా చేసి ప్రజలలో అభద్రతా భావాన్ని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఏదైతే ఉందో టెర్రరిజాన్ని మళ్ళీ పెంచి పోషించాలనేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పాకిస్తాన్ ఏజెంట్ల ద్వారా, పాకిస్తాన్ యొక్క సహాయ సహకారాల ద్వారా ఈ దేశంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇవి జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కాశ్మీర్లో ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి ఒక ఏదైతే పోలీసులు చెప్తున్నారో అక్కడ ఆర్మీ వాళ్ళు, ఇక్కడ నుంచి ఒక 2 వ్యక్తులు 2018లో పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ శిక్షణ పొంది చాలా మంది మళ్ళీ దేశంలోకి ప్రవేశించి ఆయుధాలను సమకూర్చుకొని ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులను ఎలాగైనా దెబ్బతీయాలి అనేటువంటి అంశాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. ఏదైతే మనం మొన్ననే చూసినాం, పశ్చిమ బెంగాల్లో వక్స్ అనేటువంటి ఆ పేరుని అర్థంగా పెట్టుకొని ఏదైతే ఉందో దానిపైన ఎంతెంతో రకాలుగా హిందువులపైన దాడి చేస్తున్నారు. మరియు వివిధ నాయకులకు, మరి పాత్రికేయులకు, మరి విద్యు కుల బంధువులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. మరి మీకు అందరికీ తెలుసు, నిన్న జరిగిన కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో మన అమాయకుల 26 మంది పర్యాటకుల యొక్క ప్రాణాలను పుట్టగొట్టుకొని ఈ యొక్క పాకిస్తాన్ చెందిన ముస్లిం ఉగ్రవాద సంస్థను ఏ విధంగా దాడి చేసిందో ఈ దాడిని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క కాశ్మీర్ దాడులలో
మరి నిన్ననే చూసినాం మనమంతా. ఈ యొక్క చర్యను ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. మరి 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 దారుణం ఏమంటే ఒకరొకరు నిలబెట్టి ఐడి కార్డులను చూసి మరి ఐడి కార్డులను పరిశీలించి హిందువులను ఎవరైతే వాళ్ళని చంపడం ఎంత కిరాతకమో ఈ సందర్భంగా మీరు అందరూ ఆలోచించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క హిందుస్థాన్ దేశంలో హిందువులుగా పుట్టడమే మన తప్ప, హిందువులుగా జీవించడమే మన తప్ప. ఒకసారి మీరు ఆలోచన చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటూ మరి భవిష్యత్తులో ఈ యొక్క మరి యొక్క దుర్మార్గమైన చర్యలు భవిష్యత్తులో రాకుండా మరి ఈ యొక్క దీనికి సంబంధించిన ఉగ్రవాదులను దీని వెనుక ఉన్న పాకిస్తాన్ సైన్యాన్ని గుర్తించి, టెర్రరిస్టులను గుర్తించి వాళ్ళ యొక్క వెన్నులో వణుకు పుట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి మన దేశ ప్రజలంతా అండగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాను. కాశ్మీర్లో పర్యాటకుల మీద జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కొవ్వొత్తి ర్యాలీ నిరసనలు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, పర్యాటకులపై దాడి చేసిన పిరికి పంద పాకిస్తాన్ దుర్మార్గులకు తగిన గుణపాఠం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీలు, నిరసనలు పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు. జై శ్రీరామ్. నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లో మరి పహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకలు కేవలము హిందువులనే టార్గెట్ చేసి హిందువుల యొక్క ఐడి కార్డు చూసుకుంటూ వాళ్ళను అతి దగ్గరగా నుంచి అతి దారుణంగా కాల్చి చంపడం జరిగింది. మరి ఈరోజు వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మరి అదేవిధంగా కొంతమంది ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో ఉన్నారు, వారందరూ కూడా తొందరగా కోలుకోవాలని ఈరోజు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. మరి పాకిస్తాన్ ఉగ్రవాద ముఠా మరి అతి దారుణంగా హిందువులను టార్గెట్ చేసి మరి ఈ యొక్క సంస్థ పాకిస్తాన్ మరి హిందువులను చంపే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా కేవలం జమ్మూ కాశ్మీర్లో ఉనికి చాటుకోవడం కోసమే ఇదంతా చేయడం జరిగింది. ఇప్పటికైనా హిందూ బంధువులారా మేల్కొండి. మరి భవిష్యత్తులో మరి హిందువుల పరిస్థితి ఏంటిదో ఆలోచించండి. మరి రాజకీయ నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి సంఘటన ఈరోజు మన అల్లూరు మండల కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ గల కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం అనే ఒక ప్లేస్లో, టూరిస్ట్ ప్లేస్లో అకస్మాత్తుగా ఉగ్రవాదులు దాడి చేసి కేవలం హిందువులకు మాత్రం హతమార్చడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే హిందువులకు పుట్టడమే ఇక్కడ పాపం అయిపోయింది. ఎందుకంటే ఒకవేళ ఇతర మతస్థులకి ఏ మతస్థునికి ఏ సమస్య వచ్చినా అన్ని దేశాలు కూడా ముక్కంటే గొంతు ఎత్తుకొని ప్రశ్నిస్తాయి. మరి హిందువుల సమస్య వస్తే ఏ దేశం ఉంది మనం మాట్లాడడానికి? ఉన్నది ఏకైక దేశం భారతదేశం. హిందువుల దేశం ఏదైనా ఉన్న ఏకైక దేశం ఏదంటే భారతదేశం. ఈ భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా అయిపోయింది. ఎంత దారుణం జరిగిందంటే వాళ్ళ హిందువుల కార్యం నిర్ధారించుకోవడానికి వాళ్ళ యొక్క ప్యాంటు ఊడదీసి హిందువుల కార్యం నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని అతి క్రూరంగా చంపడం జరిగింది. అక్కడ ఉన్న ఒక మహిళ మా భర్తతో పాటు నన్ను కూడా చంపేయడానికి బతినాడితే అక్కడ ఉన్న ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే, నిన్ను చంపని నిన్ను వదిలేస్తాం, మీ దగ్గరున్న మీ ప్రధానమంత్రికి పోయి చెప్పుకో అని చెప్పి, మోడీకి చెప్పుకో అని చెప్పి సవాల్ విసినట్టు సంఘటన మన భారతదేశంలో జరిగింది. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఈ సంఘటన మొదటిసారి కాదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో లోపల ఎన్నో వందల సంఘటనలు జరిగింది. కాకపోతే ఈసారి బయటికి, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ బయటకు వచ్చి ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చింది. ఇంకోటి పశ్చిమ బెంగాల్ లోపల హిందువుల పైన కంటిన్యూగా
ప్రతి క్షణం దాడులు జరుగుతాయి. అక్కడ హిందువులు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఊర్లో వదిలేసి పరుగులు తీస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న మరి మేధావులు మేము మేధావులమని చెప్పుకునే మేధావులు కానీ మహిళా సంఘాలు కానీ కమ్యూనిస్టులు కానీ మరి ఏ ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే హిందువులు అంటే అంత చులకనైపోయిందా? హిందువులు అంటే అంత పట్టింపు లేకుండా అయిందా? మీరు మైనార్టీల ఓట్ల కోసం, కేవలం మైనార్టీల ఓట్ల కోసం వాళ్ళ సంఖ్యను ఆగడం కూడా మీరు వెనుకాడతలేరు. అయితే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఒక్క మైనార్టీకి నేను పేరు చేసుకోలేను, 2 మతాలకు కూడా, ఈ 2 మతాలకు కూడా ఎక్కడ సమస్య వచ్చినా కానీ మన దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా వెంటనే గొంతెత్తుతాయి. మరి హిందువులకు సమస్య వస్తే ఏ ఒక్క పార్టీ కూడా ఎందుకు స్పందించడం లేదు? ఇంత జరిగిన తర్వాత కూడా మేధావులు ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయి, మన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, ఏ ఒక్క పార్టీ కూడా మరి మీకు హిందువులకు సమస్య వచ్చింది, హిందువులపైన దాడి జరిగింది, కేవలం హిందువులను మాత్రమే టార్గెట్గా పెట్టుకొని దాడులు చేసిరని చెప్పి ఏ ఒక్క పార్టీ కూడా ఎందుకు వచ్చి ప్రశ్నించడం లేదు? ఎందుకంటే మన లోపల ఐక్యత లేకపోవడం, హిందువుల దగ్గర ఐక్యత లేకపోవడం కారణంగా మన బతుకులు ఈ భారతదేశంలో వాస్తవం చెప్పే గ్రామ సింహంగా మనం ఇక్కడ కుక్కలెక్క చూస్తున్నారు మనకి. కాబట్టి ఈ సంఘటన అందరూ దృష్టిలో పెట్టుకొని హిందువులందరూ కూడా ఐక్యంగా ఐకమత్యంతో అందరూ కూడా ఒకే గొంతుతోటి ప్రశ్నించే విధంగా అందరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేక ఉన్న వారికి ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను కేటాయించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మండల అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించడం జరిగింది. ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే అందించాలని కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈరోజు బీపేట మండల గ్రామంలో మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం గృహ నిర్మాణ సర్వే కార్యక్రమంలో భాగంగా మరి ఇందిరానగర్ కాలనీలో ఏదైతే ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, అలాగే పంచాయత్ సెక్రటరీ గారు, మరి పాలక వర్గము, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు అందరూ కూడా కలిసి చేసినటువంటి సర్వేలో మరి బీపీపేటకు 114 శాంక్షన్ రాగా 100కు 100% మరి అర్హులైనటువంటి ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఈ యొక్క పథకం వర్తించేలాగా ఈ మొదటి కార్యక్రమం ఉన్నది. అలాగే ఇంకా నిర్మాణంలో ఇంకా ఎవరు చేసుకోవాలనుకున్నా అర్హులైన వారికి అందరికీ కూడా గ్రామంలో దఫల వారీగా 1వ దఫా, 2వ దఫా, 3వ దఫా, 4వ దఫాలు ఉంటుంది. దఫల వారీగా అందరికి కూడా ఇల్లు నిర్మించుకోవడానికి న్యాయం జరిగేలాగా గౌరవ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారి సహకారంతో ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు SC/ST మైనార్టీల ప్రభుత్వ సలహాదారుడు గౌరవ మహమ్మద్ షబ్బీర్ అలీ గారి సహకారంతో మరి ఈ యొక్క బీపేట గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఇండ్లు వచ్చేలాగా మేమందరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే శాంక్షన్ వచ్చింది, నేను పాత ఇల్లు కట్టుకొని ఉన్నది, పాత ఇల్లు నాకు ఉన్నది, దాని మీద దీని మీద అంటే మాత్రం ఎక్కడ ఇవ్వబడదు. ఏదైతే రూల్స్ ఉందో రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం 100% ఇల్లు నిర్మాణం చేసుకుంటే వారికి 100కు 100% బిల్లు గౌరవ ఎంపీడీఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ పూర్తిగా బిల్లు ఇప్పించే బాధ్యత వారిపైన ఉంటుంది, మరి ఇందిరమ్మ కమిటీ పైన ఉంటుంది. మేము కూడా బాధ్యతగా మీ అందరికీ సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ షబ్బీర్ అలీ గారికి మా యొక్క బీపేట మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఏదైతే వెరిఫికేషన్ చేసిరో దాని ప్రకారం ఇందిరమ్మ కమిటీ కూడా మరి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 1వ దఫల, 2వ దఫల, 3వ దఫల అందరికీ ఇల్లు వస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని కోరుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు మన కాన్స్టిట్యూన్సీకి 3500 వచ్చాయి. మన మండలానికి 343 ఇండ్లు వివిధ అన్ని గ్రామాల్లో రావడం జరిగింది. దానికి మన గ్రామ స్థాయిలో ఉన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళకి ఒక L1 లిస్టు ఏవైతే రూపొందించినామో L1, L2, L3 సర్వే చేసిన లిస్టు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానిలో నుండి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, నిరుపేదలు కానీ, పూర్ కానీ వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సర్వే చేసి వాళ్ళ ఇందిరమ్మ కమిటీ ఏదైతే ఇచ్చిన లిస్టును యథావిధంగా మరి ఒక 2 గెస్టెడ్ ఆఫీసర్లతోని
ప్రీ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఇందులో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ గారికి ఆమోదానికి పంపిస్తాము. ఆ జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో వాళ్ళందరికీ కూడా ఒక 10-15 రోజుల పాటు ఉత్తర్వులు కూడా వస్తాయి. వచ్చిన పనులు వెంటనే అందరూ కూడా ప్రారంభించాలి. ఇది ఇలాగే ఇంకా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఇదే లిస్టులో నుండి ఫిల్టర్ చేయి ఇవ్వబడుతుంది. ఈ లిస్టులు కూడా 26 తారీఖు వరకు మేము కంప్లీట్ చేసి 30 తారీఖు వరకు 2వ తారీఖు నాడు గ్రామ పంచాయతీలందు పొందుపరిచి 3వ తారీఖు నాడు కలెక్టర్ గారికి పంపిస్తాము. వాళ్ళు ఇన్ఛార్జ్ మినిస్టర్ సంతకంతో మనకు 10వ తారీఖు లోపల ఉత్తర్వులు ఇస్తారు. కాబట్టి ఎవరైతే నిరుపేదలందరికీ కూడా ఇస్తున్నారో ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. ఇంటర్ ఫలితాలలో తూప్రాన్ గీతా కళాశాల విద్యార్థిని టి కృతిక మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంక్ సాధించగా బైపీసీ విభాగంలో సిహెచ్ మహేష్ 440 మార్కులకు గాను 433 మార్కులు, సిఈసీ విభాగంలో సాజిద్ 500 మార్కులకు గాను 468 మార్కులు సాధించారు. నేను గీతా జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చేశాను. ఇవాళ వచ్చిన రిజల్ట్స్లో నాకు 470కి 468 వచ్చాయి. ఇదంతా మా లెక్చరర్ల సహాయంతో మరియు మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సాధించగలిగాను. ధన్యవాదాలు. మా అమ్మాయి కృతిక గీతా కళాశాల తూప్రాన్లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈరోజు విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు సాధించింది. అందుకు కారణం అనుభవజ్ఞులైన లెక్చరర్లు, కాలేజీ సిబ్బంది నిరంతర శ్రమ, ప్రోత్సాహం. మేము కాలేజీకి, యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుసు. ఇవాళ విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం మన తూప్రాన్ గీతా కళాశాల అద్భుతమైన ప్రభంజనాన్ని సృష్టించింది. ఇటువంటి ఫలితాలకు మా యాజమాన్యము, తల్లిదండ్రులు, మా అధ్యాపక బృందము, విద్యార్థుల శ్రమ ప్రణాళికాబద్ధంగా నిరంతరం ఒక యజ్ఞంలా విజయాలని మేము సృష్టించగలిగాం. అందుకు మా యాజమాన్యానికి, అట్లానే అధ్యాపక బృందానికి, అట్లానే తల్లిదండ్రులకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఐపీఈ 2025 ఇంటర్మీడియట్ రిజల్ట్ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. దీంట్లో గీతా జూనియర్ కళాశాల తూప్రాన్ విద్యార్థులు అత్యధికమైనటువంటి మార్కులతో ఎంపీసీ మొదటి సంవత్సరం విభాగంలో టి కృతిక 470 మార్కులకు గాను 468 మార్కులతో ఈ రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా బైపీసీ విభాగంలో 433 మార్క్స్తో సిహెచ్ మహేష్ అనే అబ్బాయి, అదేవిధంగా ఎంపీసీ సెకండ్ ఇయర్ విభాగంలో ఎన్ కీర్తన 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించింది. అలాగే బైపీసీ విభాగంలో బి శ్రీజ 994 మార్క్స్తో మంచి విజయాన్ని సాధించడం జరిగింది. దీనికి కారణమైనటువంటి దీన్ని అనేక విధాలుగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా కళాశాల యాజమాన్యం మరియు మా అధ్యాపక బృందం ఎంతో కష్టపడి మరియు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం మరియు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్తో ఈ విజయాన్ని అందుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతుంది. భూమి వివాదాలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గురువారం మల్దకల్ మండలంలోని ఒక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని భూభారతి చట్టంపై అందులోని అంశాలపై వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులకి నమస్కారం. సో ఇప్పుడు ఈ యొక్క అవగాహన చట్ట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ఈ కొత్త చట్టం గురించి మీకు అవగాహన కల్పించడం. రెండోది, ఇప్పుడు 2-3 మాట్లాడినారు, ఇట్లాంటి సమస్యకి ఈ చట్టాలో ఎట్లా మనం పరిష్కారం ఇస్తున్నామనేది చెప్పినారు. మనకి ఎక్సెస్ ఎక్స్టెంట్ అయిపోయింది, దానికి మనం ఏం చేయాలి అనేది. ఇది మన ఒక్క జిల్లాలో కాకుండా నిన్ననే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్నప్పుడు చెప్పినారు, మనకి ఒక సర్వే ఎక్విప్మెంట్ ఇచ్చేసి, డీజీపీఎస్ సర్వే ఎక్విప్మెంట్ ఇచ్చేసి ఇట్లాంటిది ఎక్సెస్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అది సర్వే చేయకుండా తప్ప దానికి పరిష్కారం చెప్పలేము.
కాబట్టి ఇప్పటికి ఒక సర్వే మిషన్ని పంపించేసి ఆ డీజీపీఎస్ సర్వే మిషన్లో ఇట్లాంటి ఎక్సెస్ కేసు అప్పుడు పార్ట్ బి కేసెస్ అని ఏం పెట్టినారో దానికి పరిష్కారం చేస్తామన్నారు. సో ఒక సర్వే చేయకుండా తప్ప ఎవరికి ఎక్సెస్ తేలుతుందని రికార్డులో ఒక రకంగా చూడొచ్చు, కానీ ఫీల్డ్ మీద ఆర్డీఓ గారికి దరఖాస్తు చేసుకోవడానికి మీకు అజైన్ ల్యాండ్ ఉన్నా, ఓఆర్సీ ల్యాండ్ ఉన్నా, ప్రొటెక్టెడ్ టెనెంట్ 38 ఉన్నా, ముఖ్యంగా సాదా కాగితాలు ఉన్నా, ఇదేదున్నా కూడా మీరు ఆర్డీఓ గారికి దరఖాస్తు చేసుకుంటే మీ పేరు మీద కొత్త పాస్ పుస్తకం ఇవే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎందుకు ఈ అవగాహన కల్పిస్తున్నామంటే మీకు ఇది ఏమి సమస్యలు ఉన్నాయి, దానికి ముందు ధరణిలో ఏమి లేదు, ఈ భూభారతిలో ఏముంది అది క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన అసైన్మెంట్ భూమికి ఒకటి వారసత్వం రావట్లేదు అంటున్నారు. ఒకటికి 3 ఎకరాలు ఉన్నాయి, 2 కొడుకులు ఉన్నారు, 1.5 రావాలి. సో 1.5 రావాలి అంటే ఇప్పుడు ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల రావట్లేదు. అసైన్మెంట్ ల్యాండ్కి కూడా వారసత్వంగా మనము ఇంకొకరికి అమ్మడానికి లేదు, కానీ వారసత్వంగా తీసుకోవడానికి ఉంటుంది. అట్లాంటిది కూడా మనకి దరఖాస్తు చేసుకుంటే అది కూడా చేయడానికి ఉంటుంది. అట్లాగే మీరు సాదా కాగితాలు కొనుక్కున్న 2014 ముందు సాదా కాగితాలు కొనుక్కుని ఉంటే కూడా ఇప్పుడు దానికి పట్టా పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం కల్పించినారు. దానికి కూడా మీరు ఆర్డీఓ గారికి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే మీరు ఈ వారసత్వం గురించి కూడా అడిగినారు. ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు, ముందు ఉన్న ధరణి చట్టంలో ఒక 4 కొడుకులు ఉండి 2 కొడుకులే వచ్చి మనకి ధరణిలో దరఖాస్తు చేసుకుంటే వాళ్ళిద్దరి పేరు మీద ఎక్కిస్తుంటే, ఎందుకంటే తహసీల్దార్ గారికి ఎంక్వైరీ పవర్ లేకుండే, వాళ్ళకి ఎంక్వైరీ చేయాల్సిన పవర్ లేకుండే. కానీ ఇప్పుడు అట్లాంటిది మీకు ఉంటే మీరు దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తు మీద మనం ఎంక్వైరీ చేస్తాం. 4 ఉన్నారా అని, 4 ఉంటే మళ్ళీ మనం అది వెరిఫై చేసేసి తహసీల్దార్ గారైనా ఆర్డీఓ గారికైనా పవర్ ఉంటుంది, దానిని మళ్ళీ మనము ఇలాంటి సమస్యలు ఏమి ఉన్నాయి ఆ సమస్యలకి ఈ భూభారతి చట్టంలో ఏమి పరిష్కారం చేస్తామనే దానికోసం మనం ఇక్కడ వచ్చినాం. సో ఆల్రెడీ ఆర్డీఓ గారు చెప్పినారు, అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పినారు, మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోండి, స్లాట్ బుక్ చేసుకుంటే ఒక రోజులోనే అది అప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, అప్పుడే మీకు మ్యూటేషన్ కూడా అయిపోతుంది. ఇదంతా మన తహసీల్దార్ లెవెల్లోనే అయిపోతుంది. మీరు దానికి ఆర్డీఓ ఆఫీస్కైనా కలెక్టర్ ఆఫీస్కైనా వచ్చి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటిది మీరు వారసత్వం ఉన్న కొనుక్కున్న భాగ పరిష్కారం చేసుకున్న ఇవన్నీ కూడా మనకి తహసీల్దార్ గారి లెవెల్లో అయిపోతుంది. దీనికి మీరు ఆర్డీఓ ఆఫీస్కి రావడమైనా లేదంటే కలెక్టర్ గారికి ఆఫీస్కైనా రావాల్సిన అవసరం ఉండదు. అయినా మీకు సాదా బైనామా ఉంది అనుకోండి, ఆ సాదా బైనామా దానికి మాత్రం అప్పుడు మీరు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాలి. మిగతా భాగ పరిష్కారం, అమ్మడము, కొనుక్కోవడము, మ్యూటేషన్ ఇవంతా కూడా వారసత్వం తహసీల్దార్ గారి లెవెల్లోనే అయిపోతాయి. ఇది కాకుండా ఏదైనా సాదా బైనామా మీరు రెగ్యులైజ్ చేసుకోవాలంటే సాదా కాగితం నుంచి ఓఆర్సీ ఉంటే, తర్వాత అసైన్మెంట్ ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అసైన్మెంట్ పట్టాలు ఉంటే, ఓఆర్సీలు ఉంటే, లేదంటే కోర్ట్ కేసెస్ నుంచి మీకు ఏదైనా కోర్ట్ ఆర్డర్ ఉంటే అలాంటి దానికి మీరు ఆర్డీఓ గారి దగ్గరికి పోవాలి. సార్ నేను రిపోర్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే చాలా సమస్యలు ప్రజల నుండి వస్తుంటాయి. ఎక్కువగా విన్నమాట ఏంటంటే సార్ ఎక్సెస్ ల్యాండ్. ఈ ఎక్సెస్ ల్యాండ్ అనేది తండ్రికి ఉన్న ఆస్తిని తండ్రికి కొడుకు ఎక్కించుకోవాలనే పరిస్థితిలో ఉంది ఎక్సెస్ ల్యాండ్. దీనికి శాశ్వత పరిష్కారం ఏమైనా భూభారతి చట్టంలో ఉందా? తండ్రి పేరు మీద అట్లే ఉండే, కొడుకులకు 3 ఎకరాలు మళ్ళీ ఎక్కే అట్లా కూడా ఎక్సెస్ అయినాయి. అట్లా కాకుండా పొరపాటున కూడా ఒక 3 గుంటలు పడేదన్నా 30 గుంటలు పడడం, ఇట్లాంటి దాన్ని కూడా చేసి దీనికి పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం ఇందులో ఉంది. ఆకలి తీర్చి అన్నం పెట్టేటటువంటి రైతుకు భూమి మీద మిగతా వారి కంటే కూడా ఎక్కువగా ప్రేమ, దాని మీద హక్కులు కూడా ఉండి ఉంటాయి. మరి ఇటువంటి విషయంలో మరి గతంలో మరి మనుషులు తక్కువగా ఉండి భూమి ఎక్కువగా ఉండే, ఆ తర్వాత భూమి తక్కువ మనుషులు పెరిగే కొద్దీ భూమి ఏమీ పెరగలేదు. మరి తద్వారా మనుషులకు మరి ఎక్కువ మంది కావడం వల్ల భూమి యొక్క విలువలు కూడా రాను రాను పెరుగుతూ ఉన్నాయి. మరి గతంలో కూడా ఈ లెక్కలు అనేటివి భూమికి సంబంధించినటువంటి లెక్కలు మరి గత ప్రభుత్వాలు కూడా నిర్వర్తించినాయి. మరి ఈ నిర్వహించినటువంటి లెక్కల్లో మరి ముఖ్యంగా ఎప్పటి నుంచో అంటే భూమి పుట్టిన తర్వాత వ్యవసాయం చేస్తున్నటువంటి కాలం నుంచి కూడా ప్రభుత్వము మరి ఎవరి భూమి ఏమి అనేది లెక్కలు రాస్తూనే ఉంది. కానీ మొట్టమొదటిసారిగా
మన భారతదేశంలో మరి 1923లో ఈ ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి మరి భూ సర్వే రికార్డుల చట్టం అని చెప్పి ఒక సర్వే నెంబరు మరి దానికి ఒక పేరు పెట్టడం అంటే ఏదో ఒక చేను చౌట చెలకనో లేకుంటే బాయి చెలకనో లేకుంటే తువ్వ చెలకనో ఇటువంటి చెలకల పేర్లు పెట్టుకుంటూ తర్వాత ఆ భూమి ఎంత ఉంది, మరి ఎవరు దాన్ని కాస్తు చేస్తున్నారు, మరి ఏ రకమైనటువంటి భూమి అది, దానికి జలాధారం ఏది అని అన్నీ కూడా లెక్కలు 1923 నుంచి మరి మొట్టమొదట చేసుకోవడం జరిగింది. మరి చేసుకున్న తర్వాత మరి ఆ కాగితాన్ని తహసీల్ ఆఫీస్లో మీరు దరఖాస్తు ద్వారా ఇచ్చినట్లయితే దాన్ని 30 రోజుల నోటీస్ ఇచ్చి 30 రోజుల వరకు ఎలాంటి ఆపరేషన్ రాకుండా ఉంటే ఒకవేళ ఆపరేషన్ వచ్చిన 5 రోజుల లోపల ఆ పట్టా అమలు జరిగేది. మరి అదే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీరు ముఖ్యంగా ప్రధానంగా రైతుల గురించి ఆలోచన చేసి తప్పనిసరిగా ఒక చట్టం తేవాలనేటటువంటి ఆలోచనతో మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల బృందాన్ని, ప్రజాప్రతినిధుల బృందాన్ని మరి వివిధ రాష్ట్రాలకు పంపించి వివిధ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి భూ చట్టాలు ఉన్నాయి, ఆ వాటిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటివి అని చెప్పి ఆ రోజు మొత్తం కూడా స్టడీ చేసి అందులో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నింటినీ మరి తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ విధంగా తీసుకొచ్చినటువంటి ఏ చట్టంలో ఏ విధంగా ఉంది అన్నది అక్కడ స్టడీ చేసినటువంటి దాన్ని ఒక చట్ట రూపకల్పన చేయడమే కాకుండా ఆ చట్ట రూపకల్పన పూర్తి స్థాయిలో చేయడం కోసం మరి ఇక్కడ ఉండేటటువంటి అధికారులను, ఇక్కడ ఉండేటటువంటి మేధావులను, ఇక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధులను కూడా సంప్రదించి ఇంకా ఏ విధమైనటువంటి మార్పులు చేయాల్సి ఉంది, క్షేత్రస్థాయిలో రైతులు కష్టపడకుండా ఉండాలంటే ఏ రకమైనటువంటి మరి చట్టానికి సవరణ చేయాలని చెప్పి మరి ఆలోచించిన తర్వాత మొత్తం కూడా మరి చట్టం తేవడమే కాదు రూల్స్ కూడా తీసుకొని రావడం, మరి రూల్స్ను కూడా తీసుకొని వచ్చిన తర్వాత మరి ఒక రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి వాటిని కూడా అమలుపరచడం కోసం గజెట్ పబ్లికేషన్ చేసి భూభారతి చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ భూభారతి చట్టాన్ని మొన్న ఈ నెలలో జరిగినటువంటి మరి జాతీయ పండుగ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు మరి ఈ చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అంకితం చేయడం జరిగింది. మీరు అంకితం చేసినటువంటి ఈ చట్టం మీద అందరూ కలెక్టర్లకు మరి అధికారులందరూ, రెవెన్యూ అధికారులందరూ కూడా మరి ఆయా మండలాలకు వెళ్ళి రైతులందరికీ ఈ చట్టం మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, మరి ఈ చట్టం ద్వారా మరి రైతులు ఇబ్బంది పడకుండా వారి యొక్క సమస్యలన్నింటినీ పూర్తిగా నయం చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో మరి ప్రభుత్వం ఈ అవగాహన సదస్సులను పెట్టింది. ఈ పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అక్బర్ నగర్ కాలనీ పక్కన ఉన్న ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ బుధవారం రాత్రి ఒక్కసారిగా పగిలిపోవడంతో స్థానికులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. విద్యుత్ కేంద్రం నుంచి యాష్పాండ్ వరకు నిర్మించిన బూడిద పైప్ లైన్ పగిలిపోవడంతో నీటితో కూడిన వేడి బూడిద పైకి ఎగజిమ్మి సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది. ఒక్కసారిగా బూడిద పైప్ లైన్ పగిలి భారీ శబ్దం రావడంతో కాలనీ నివాసులు భయాందోళనకు గురయ్యారు. బూడిద పైప్ లైన్ పగిలిందని గుర్తించి అదే కాలనీలో నివాసం ఉండే కొండల రాజేందర్ వెంటనే ఎన్టీపీసీ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు వెంటనే బూడిద సరఫరాను నిలిపివేశారు. అర్ధరాత్రి పైప్ లైన్ పగిలి బూడిద కింద సజీవ సమాధి అయ్యేవారమని కాలనీ నివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి బాగాలేదు ఇక్కడ జరుగుతుంది. అది వాళ్ళు ఏం చెప్పాలి? అటొద్దు, వర్షం మీద పడతాయి నీరు. అటొద్దు అగో బస్సు వేడికి వస్తాయి.
నిర్లక్ష్యం ఉన్నది. ఫోన్ చేస్తే మా తమ్ముడు సార్లకు ఫోన్ చేస్తే సార్లు అరగంట ఆగిపోతుంది. అంతర్గామ మండలం గత 15 సంవత్సరాలు నడుస్తుంది ఇట్లా రావడము. ఇంత ముందు కూడా ఇట్లనే వాటర్ వచ్చి పైపు తగిలి కట్ట పగిలి వాటర్ వచ్చి మొత్తం ఇళ్ళల్లో నీళ్లు నిండి వాళ్ళు తినే పరిస్థితుల్లో లేరు. నీళ్ళల్లో అన్నంలో పూడితే నీళ్ళల్లో పూడితే ఇంట్లో పూడితే అనుకోకుండా సడన్లీ ఈ రోజు కూడా అదే జరిగింది. 6 గంటలకు వచ్చింది కాబట్టి మొత్తం మనిషంత లోతు వాటర్ వచ్చింది కాబట్టి 6 గంటలకు వచ్చింది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అదే అర్ధరాత్రి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్టీపీసీ యజమాని పట్టించుకోవడం లేదు. ఏమంటే చూస్తూ ఉంటారు, పట్టించుకోలేదు. జనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ ప్రాబ్లం మొత్తం బట్టలు కూడా వీళ్ళకి పడుకోవడానికి లేవు, తినడానికి లేవు, చూసుకోరా గత 15 సంవత్సరాలు अंदर मंडल अध्यक्ष डाले सर, प्लीज सर हम लोगों का प्रॉब्लम बहुत खतरनाक है सर। पब्लिक बहुत परेशान हो रही है। पूरे घरों में पानी आके घर बर्तनों में कपड़ों में पूरे घरों की दीवारें टूट गए सर, टीना फूट गई। आज रात में ना सोए जैसे भी हालात में नहीं है सर। यहाँ पे बहुत खतरनाक सिचुएशन है हमारा। प्लीज सर हम लोग को कुछ हेल्प करिए और आगे हमारे काम में देखिए आप लोग। हम लोग आपको 10 साल से बोलते जा रहे हैं, हमारे को कुछ इसका नहीं मिल रहा हम लोग को फल। प्लीज सर आगे हमारे देखिए इसका कुछ भी करिए। आज रात ఈరోజు అంతర్గా మండలం గుందనపల్లి గ్రామంలో అద్దనందు యాష్పేట దగ్గర ఈ ఎన్టీపీసీ వరకు ఏదైతే పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్ వర్క్ అనేది కరెక్ట్ చేయకుండా తూతు మంత్రంగా ఏదో మీద మీద పనులు చేయడము, అలా ఇంతకుముందు గతంలో కూడా అలాగే చేస్తే మేము పైపులు పలగడము, ఈ నీళ్లు రావడము, మొత్తం అందరం కూడా ఇక్కడ సఫర్ అవ్వడము, ఇళ్లలో మొత్తం తినే అన్నంలో పడుకునే బెడ్ మీద టోటల్ ఇప్పుడు పడుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నిలువు టైంలోనే ఇట్లా వాళ్ళు వర్క్ చేసి నిర్లక్ష్యంగా వర్క్ చేయడం వల్లనే ఈ రోజు ఆ పైపు బ్లాస్టింగ్ అయ్యి లీక్ అయ్యి మొత్తం ఇళ్ల మీద పడడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇదే ఒకవేళ సాయంత్రం జరిగింది, అదే అర్ధరాత్రి జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా పునరావృతం కాకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకి నష్టపరిహారం కట్టించిన తర్వాతనే వాళ్ళు ఎన్టీపీసీ యాజమాన్యం ఏ పని చేసుకోవాలి. వాళ్ళు కనీసం ఇప్పటి వరకు కూడా వచ్చి పరామర్శించడానికి కూడా ఎవరు ఇప్పటి వరకు రాలేదు. అంటే ఏంది వీళ్ళ ప్రాణాలు కాదా, వీళ్ళు మనుషులు కాదా, అంటే ఎట్టికి బతుకుతాను రా, ఏంది ఎన్టీపీసీ యాజమాన్యం ఎందుకు ఇంత అసలు నిర్లక్ష్యంగా ఎందుకు వహిస్తుంది అనేది మాకు సమాధానం కావాలి. మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. రేపు పొద్దున వరకు కూడా ఆపుతాం. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం. పునరావృతం కాకుండా మాకు ఇలాంటి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఈరోజు అక్బర్ నగర్లో ఖచ్చితంగా మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఈ ఇంట్లో ఒక ఫౌంటైన్ మాదిరిగా పైప్ పలిగిపోయి ప్రమాదకరమైన బూడిది వెగజల్లి దాదాపు మోకల్లోతు బూడిది నీళ్లతో సహా ఇళ్లలో వచ్చేసింది. ఇది అర్ధరాత్రి జరిగితే ఎంతో ప్రమాదం జరిగేది. కానీ ఖచ్చితంగా వాళ్లకు ఏదైనా ఇక్కడ సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు అకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పిలుపు మేరకే, ఆదేశాల మేరకే ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఇక్కడ వీళ్లకు అండగా నిలవడానికి, భరోసా ఇవ్వడానికి, ఎమ్మెల్యే గారి మాట చెప్పడానికి ఇక్కడ వచ్చినామని చెప్పి మీ అందరూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎన్టీపీసీ యాజమాన్యం వచ్చేదాకా కూడా వాళ్లకు నిత్యావసరాలు ఏదైతే కావాల్సిందో ఖచ్చితంగా మేము ఇక్కడ ఉండి మమ్మల్ని వీళ్ళని పడుకునే క్షేమంగా ఉండేంత వరకు మీరు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండి వాళ్ళకు కావాల్సిన
అవసరాలు తీర్చేదాకా కూడా మీరు ఇక్కడే ఉండాలని వారి ఆదేశాల మేరకు మేము అందరం ఇక్కడ చేరుకున్నాము. ఖచ్చితంగా వాళ్ళ ఆదేశాన్ని పాలించి వీళ్ళకి కావాల్సిన సహాయక చర్యలన్నీ చేపడతాం. జై లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు. కార్పొరేషన్లో లింగాపూర్ గ్రామాన్ని విలీనం చేయడంతో గురువారం ఉపాధి పని ఆగిపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఆవేదనతో గ్రామ పంచాయతీ ఆవరణంలో నిరసనకు దిగారు. ఇప్పటికైనా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ స్పందించి లింగాపూర్ గ్రామాన్ని కాపాడాలని గ్రామస్తులు ఎమ్మెల్యేని కోరారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ హర్చనపల్లి మల్లేశ్వరి, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఎరికిల పద్మ, శంకర్, నిమ్మరాజుల రవి మరియు గ్రామ మహిళలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ మున్సిపాలిటీ ఇప్పుడు గ్రామ పంచాయతీ అనే సందిగ్ధం కన్నా ఇంకా మెయిన్గా ఏంటంటే మాకు దయచేసి ఒక్కటే మా ఆప్షన్ ఏంటంటే మా గ్రామ ప్రజల తరఫున మాకు ఎలాంటి డంపింగ్ తప్ప మాకు గుంట భూమి లేదు. ఏది ఉన్నా మా ఇండియాలో కట్టండి. సరే మాకు ఇప్పుడు మా ఎస్సీ కాలనీకే లేపుతామని చెప్పి మాకు ఆల్రెడీ 6.5 కింద మమ్మల్ని ఇప్పటికే సింగరే నాశనం చేసింది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఇప్పిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ దయచేసి ఇప్పటికైనా ఒకటే మేము అనేది ఏంటంటే ఊరందరి తరఫున కోరుకునేది ఏంటంటే మా ఊరిని మొత్తానికి ఎక్కడికైనా షిఫ్ట్ చేయండి. మొత్తం మా ఊరిని మొత్తం ఇక్కడికి వెళ్ళి సింగరేణి నుంచి మీరు విముక్తి చేసి మాకు ఇక్కడ ఉంచకుండా మాకు ఎక్కడైనా వేరే కాడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి మాకు మా కాలనీ ఏర్పాటు చేసి మాకు అందరికి ఆ సౌకర్యం కలిపి ఇక్కడి మీద వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఉండగా ఈ గ్రామ పంచాయతీ అంటే బతకలేని పరిస్థితి ఉన్నది. ఎందుకని దయచేసి ఏంటంటే మా ఊరు మొత్తం లేకుండా ఇక్కడికి వెళ్ళి ఎక్కడైనా వెళ్ళి అడిగిపోయి ఉంటాం. కానీ ఇక్కడ ఉండి కూడా మేము బతకలేని పరిస్థితి. ఇక్కడ మాకు ఎలాంటి ఉపాధి లేదు, ఏం లేదు. ఈ ఒక్కటి నేను వేడుకుంటున్నా గవర్నమెంట్ అందరికి ఈ ఒక్క సాయం చేయండి. మళ్ళొక్క రోజు ఇన్ఫర్మేషన్ చేస్తామమ్మా. ఏమన్నా మేము జిల్లా కలెక్టర్ దగ్గరికి ఎప్పుడు పోదాం, తర్వాత ఇంకా ఊళ్ళో ఏమన్నా నిరాధిస్తులు అవి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్న రామగుండం ఎమ్మెల్యే గారికి ఆ ప్రభుత్వానికి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మా ఊరి గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల తరఫున ఉపాధి హామీ పని ఈరోజు ఆ రోజు ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఇందిరమ్మ ప్రభుత్వమే ఉపాధి హామీ పని పెట్టడం జరిగింది. ఆ రోజు 60 రూపాయల నుండి 70 రూపాయల నుండి 200 నుంచి ఈరోజు 307 రూపాయలకు పెరగడం జరిగింది. దానికి ఎంతో మంది ఇంట్లో ఏది ఉన్నా లేకుండా భూములు 1000 ఎకరాల భూమి సింగరంలో పోయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో భూములు లేక గుట్టకి ఎక్కి రాళ్ళు పెట్టి సబ్బలతో కూడా గాయాలే పాలైనా కూడా తిండికి లేక ఎంతోమంది మేము ఈ ఊరు గ్రామస్తులము దునుదామంటే పొలాలు లేక చేనులు లేక ఎద్దువ్యవసాయం లేక అందరం పోయి గుట్టకు ఉపాధి హామీ పని చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు 300తోనే ఎంతో కూరగాయలు ఉప్పు పప్పులు తెచ్చుకొని బతకడం చేస్తున్న తరుణంలో గత ప్రభుత్వం చేసిందని తప్పించుకోవడం కాదు, మీరు ఉన్న టైంలో కూడా మీరు ఇక్కడ గ్రామానికి వచ్చిన చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నేనే కొట్లాడినా మీకు గ్రామ పంచాయతీ తెప్పించినా అని అప్పుడు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఉండి కూడా ఈరోజు ఇంత దరిద్రంగా మాకు మా ఊరిని మున్సిపాలిటీ కలుపుతుందంటే అసలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. లింగాపూర్ గ్రామం నుంచి కూడా మీరు గెలవాలని మా ఊరు మహిళలందరూ కలిసి కూడా కొంతమంది చాలా వరకు కూడా మీకే మెజార్టీ ఓట్లు 800 ఓట్లు కూడా ఇవ్వడం జరిగింది. మాకు డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టినప్పుడు కూడా దయచేసి మీకు చెప్పడం జరిగింది. ఈ కుప్పలన్నీ మీకు ఉపాధి చూపిస్తా, కుప్పలన్నీ దొబ్బిస్తా, లెవెలింగ్ కొట్టిస్తారు కూడా చెప్పడం జరిగింది. ఈ మహిళలను కడుపు కొట్టకుండా దయచేసి ఇప్పటికైనా మీకు 2 చేతులు జోడించి మా గ్రామం తరఫున దయచేసి వేడుకలు జరుగుతుంది. మా ఊరిని మున్సిపాలిటీ పోకుండా గ్రామ పంచాయతీలు కొనసాగించాలని మీకు ఒకసారి కలవడం కూడా జరిగింది. మా ఊరు గ్రామస్తులు మీకు విన్నవించుకోవడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా పోయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా పోవడం జరుగుతుంది. ఈ ఊరిలో ఉన్న ఏ ఒక్కరు కూడా మేము ఈ ఉద్యమాన్ని ఆపడం జరగదు. గ్రామ పంచాయతీ దాకా కొట్టడం జరుగుతుంది. మీ నాయకులు కూడా గ్రామ నాయకులు కూడా మొన్న మున్సిపాలిటీలో కలిసినా కూడా 10 సంవత్సరాల దాకా ఉపాధి హామీ పని ఉంచుతా అని ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చిన వీళ్ళందరూ సాక్షిగా చెప్పడం జరిగింది. అది ఎట్లా సాధ్యమని మేము అడిగినాము. మాకు ఎమ్మెల్యే మాకు మాట ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఎట్లా మాట ఇస్తారో ఎట్లా చేస్తారో మీ గ్రామ నాయకులు ఎట్లా చేస్తారో మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారా లేకపోతే ఇక్కడ జరిగింది వాస్తవం మీకు చెప్తలేరా దయచేసి అర్థం చేసుకొని మీరు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి మా ఊరందరికీ కొంచెం అన్నం తినేటట్టుగా చూడాలని పెట్టాలని మేమే దేవుళ్ళు లెక్క మీకు పాలాభిషేకం చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది.
కాశ్మీర్లోని పహల్గామ్ లోయలో ఉగ్రముఖల ఊచకోతను నిరసిస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ మేరకు 3 మున్సిపల్ కోర్టులతో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అదనపు జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం న్యాయవాదులు మున్సిపల్ కోర్టు కాంప్లెక్స్ నుంచి కన్నీ ప్రధాన చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 28 మంది అమాయకులను బలిగొన్నారు. వాస్తవం చెప్పాలంటే ఇది మన దౌర్భాగ్యం. మన ఇంత ప్రభుత్వాలు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం. ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు అవలీలగా మన భారతదేశంలోకి చొరబడి అమాయకులైన హిందువులను చంపుతున్నారు. వాళ్ళు మరీ అడిగి కూడా నువ్వు హిందువా ముస్లిమా అని పాయింట్అవుట్ చేస్తూ హిందూ అయితే చంపేస్తున్నారు, ముస్లిం అయితే వదిలేస్తున్నారు. ఇది మరీ దౌర్భాగ్యము. ఎట్టి పరిస్థితుల్లో మోడీ వాళ్ళని వదిలిపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పాకిస్తాన్ అనేది కనుమరుగు అవుతుంది. రాబోయే రోజులలో వాళ్ళకు అన్నం దొరకకుండా పోతుంది. అమాయకులను పొట్టను పెట్టుకుంటారు. కాబట్టి మరి కావలసుకొని ఇండియా మీద రెచ్చిపోతున్నారు. ఇండియా అంటేనే ఒక భారతమాత బిడ్డల మేము కావలసుకొని అమాయక ప్రజలైన బట్టి పొట్టను పెడుతూ అన్యాయంగా చంపుతున్నారు. వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారు. ఎంతమంది సఫర్ అవుతున్నారు, అంతమంది సఫర్ అవుతున్నారు. కావున కేంద్ర వెంటనే స్పందించి వారిపై చట్టమైన చర్యలు తీసుకొని ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నాను. కాశ్మీర్లో జరిగిన దాడికి ఉగ్రవాదులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ గోదావరికని భారత ఆధ్వర్యంలో ఈరోజు విధులను బహిష్కరించి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా న్యాయవాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా భారత మాత పైన, భారతదేశం పైన ఎవరైనా కన్నెత్తి చూస్తే ఏ విధంగా ఉంటుందో అని కార్గిల్ యొక్క దుశ్చర్యలు కానివ్వండి వాటన్నిటి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూపించడం జరిగింది. అదేవిధంగా మరి మనలను ఏ విధంగా భారతదేశాన్ని అంతమొందించాలి అనే వ్యవస్థలో భాగంగా కుట్రపూరితమైన ఉద్దేశంతో పర్యాటకుల మీద దాడి చేయడం అనేది నిజంగా శోచనీయం, అమానవీయం నిజంగా. ఎందుకంటే ఇట్లాంటి ఉగ్రవాద మూకలను తుది ముట్టించే వరకు కూడా మనం అంతా అప్రమత్తంగా ఉండి మనలో ఉన్న ఉగ్రవాదులను కూడా ఏరివేయడానికి సహకరించాలి. ఈ మొన్న జరిగిన దాడిని భారత ఆధ్వర్యంలో ఖండిస్తూ భారతమాత సేవలో మనందరం నిరంతరంగా ఉండాలి. భారత ప్రభుత్వానికి మనందరం కూడా సహాయంగా ఉండాలని ఆశిస్తూ ఈరోజు విధులను బహిష్కరించడం జరిగింది. ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీన ప్రక్రియ ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియ వల్ల గ్రామ నైతిక స్వరూపం కోల్పోతుందని బీఆర్ఎస్ నాయకులు నిమ్మరాజుల రవి పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరించడం సరైన విధానం కాదన్నారు. వీడియోలో కట్ చేసుకోవచ్చు మనం ఫోటోస్. గ్రామ పంచాయతీ మా ఊరును గ్రామ పంచాయతీగా
ఏదైతే లింగాపూర్ గ్రామ పంచాయతీని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేసే జీవో ఇటీవల విడుదలైంది. మరి వాస్తవానికి లింగాపూర్ గ్రామ ప్రజలు ఉపాధి హామీ పనులను నమ్ముకొని లింగాపూర్ గ్రామం మొత్తం కూడా ఓపెన్ కస్ట్లో సింగరేణి ఓపెన్ కస్ట్లో భూములన్నీ కోల్పోయి ఉపాధి కోల్పోయి వ్యవసాయాన్ని కోల్పోయి కొన్ని వందల ఎకరాలను త్యాగం చేసి ఇవాళ వ్యవసాయం కోసం వ్యవసాయ కూలి పనుల కోసం పక్కా ఊరికి మేము వలస పోతున్న నాట్ల టైంలో కానీ పత్తి టైంలో కానీ మా గ్రామస్తులందరూ వలస పోతున్న సమయంలో ఉన్న ఒక ఉపాధి హామీ పని ఎప్పుడైతే వేసవి కాలంలో 3 నెలలు 100 రోజులు పని దినాలు కల్పిస్తే ఆ పని దినాల్లో ఊరంతా ఒక 300 కుటుంబాలకు పైగా గ్రామ ప్రజలందరూ పాల్గొని ఆ పని చేసుకొని జీవనోపాధి పొందుతున్న సమయంలో మరి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు కుట్రపూరిత చర్యగా ఈ ఊరిని మున్సిపాలిటీ మేము చెయ్యమని చెప్పి అప్పుడు ఓట్లు దండుకొని ఇవాళ గ్రామ పంచాయతీని చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య, చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. మా ఊరు ప్రజలందరూ కూడా ఇలా తల్లడిల్లుతున్నారు. అయ్యో మాకున్న ఉపాధి పోయింది, రేపు పొద్దుగాల మేము ఇండ్లకు అందరికీ ట్యాక్సీలు ఎక్కువ చెల్లించాలి, మేము రేపు పొద్దుగాల ఇలాంటి సర్టిఫికెట్లు కానీ ఏమైనా పొందాలంటే మేము గోదావరికానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మమ్మల్ని ఎందుకు ఈ రకంగా మమ్మల్ని మోసం చేసి ఈ లింగాపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీలో చేసిరు, మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇవాళ అందరూ మూకుమ్మడిగా వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఏదైతే ఈ 100 రోజుల పనికాడ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈరోజు మాకు పని చేయాలని చెప్పి ఇవాటితో ఉపాధి హామీ బంద్ చేయాలని చెప్పి మరి కలెక్టర్ల ఆదేశం ఇవ్వడం జరిగింది. దాంతో మీ అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఇలాంటి చర్య జరిగినప్పుడు విలీన చర్య జరిగినప్పుడు మేము కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాం. ఆ తదనంతరం అప్పుడు గెలిచిన శాసనసభ్యులు కోరికండి చందర్ గారు మరి ఈ గ్రామ ప్రజల అభిష్టం మేరకు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఏదైతే కావాలనో వాళ్ళ కోరిక మేరకే మేము పనిచేస్తామని చెప్పి ఈ ఊరును గ్రామ పంచాయతీగా మళ్ళీ కొనసాగించి దాని జీవో తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి మళ్ళీ ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. యథావిధిగా లింగాపురం గ్రామ పంచాయతీగా ఉంది. కానీ ఇటీవల గెలిచిన మరి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మాకు మాట ఇచ్చి మాతో అప్పుడు ఏదైతే మీ సమస్య మేము కొట్లాడినప్పుడు మీ సమస్య బాగా బాధాకరమైంది, మీకు నష్టం జరుగుతుంది, మీ వెంట నేనుంటా అని చెప్పిన అతను ఇవాళ మరి ఆయన అధికారంలోకి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో మరి ఇప్పటి వరకు అయితే అర్థమైతలేదు. కేవలం రాజకీయ అవసరాల కోసం రాజకీయ పని కోసమే ఇవాళ లింగాపూర్ గ్రామాన్ని ఒక బోయిలో తోసిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి మక్కన్ సింగ్ గారికి ఎమ్మెల్యే గారికి మేము ఒక్కటే విన్నపం చేస్తున్నాం. అయ్యా మీకు చేతులు జోడించి మీకు దండం పెడుతున్నాము, మమ్మల్ని ఆలోచించండి, మీరు తిరిగి ఈ ఊరిని మీరు గ్రామ పంచాయతీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే ఒకవేళ అది జరగని పక్షంలో ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమం చేస్తాం, మేము నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి మేము ఇంకెక్కడికైనా మేము వెనుకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై లింగాపూర్, జై లింగాపూర్. అధికారుల ప్రణాళిక లోపం గోదావరికని ఎల్బీ నగర్ కాలనీ వాసులకు శాపంగా మారింది. అడ్డుగా ఏర్పాటు చేసిన పైప్ లైన్లతో డ్రైనేజీలోని మురికి నీరు ప్రవహించకుండా నిలిచిపోవడం స్థానిక ప్రజలకు పెను సమస్యగా మారింది. గోదావరికని ఎల్బీ నగర్ సిపిఐ జెండా వద్ద ఏర్పాటు చేసిన డ్రైనేజీ కాల్వర్ట్ మురికి నీటికి నిలయంగా మారడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తారు. కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సారు మాకు ఇక్కడ కాలువల చెట్లు పెరిగినాయి, అవి కొద్దిగా తీసేయాలి. అంత నీళ్ళు నిలిచి మళ్ళీ మొత్తం అంత వాసన వస్తుంది, అంత చెత్త అంతా పేరుకున్నట్టు అవుతుంది. అంత ఉండలేకపోతాను, వాసనకు అంత భరించలేక కొద్దిగా వచ్చి ఇక్కడ సాగు చేయాలి. ఇద్దరు కూడా ఇస్తే కూడా ఇవాళ రాలేదు, చేయలేదు. అలా వచ్చి దయచేసి వచ్చి సాగు చేసి కొద్దిగా మంచిగా చేసుకోవాలి. వాళ్ళకు కూడా విధంగా పట్టించుకుంటే కొద్దిగా వచ్చి మీరన్నా దయచేసి సాగు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కూడా చెప్పినాం, మరి వచ్చి చేసుకుంటే బాగుంటుందని. రోడ్డుకు పైపులు లేకుండా మాకు ఇక్కడ నీళ్ళ పైపులు కూడా రాలేదు. పైపులు వేసింది కానీ నీళ్ళ కలెక్షన్ ఇవ్వలేదు, ఆ పైపులు లేపుతలేరు. మాకు నీళ్ళు మంచినీళ్ళకి పైపు మంచినీళ్ళ నుంచి నీళ్ళు పంపులు అయితే వరకు మోరి కాడ మోరి పైకి లేపి కొద్దిగా అక్కడ పైపు కూడా పైకి లేపాలి. అదంతా చెత్త దమైతుంది, దమై అంతా నీళ్ళు నిండుకుంటాను, ఆగిపోతాను, వాసన వస్తాను. కొద్దిగా అట్లా ఊసిపోలి కొద్దిగా మంచిని కూడా కలెక్షన్ ఇచ్చిపోలి కొద్దిగా స్కూల్ పెట్టినట్టులాగా చూడండి మీరే, కొంచెం వాళ్ళకి చెప్పు జర. ఆ గోడ నిజంగా కూలిపోతుంది, ఎట్లా ఉంది అది, అది ఎట్లా కొట్టిర్రు ఆడ పెట్టిర్రు వెళ్ళిండ్రు. అది ఒక కాలం చూడు, అది అది కొట్టిపోతాను అన్నది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిండ్రు. కథ మనిషికి 100 రూపాయలు తీసుకుని ఎక్కడ చెప్పు అక్కడ పెట్టిపోయింది. అది కొంచెం వచ్చి మీరు బాగు చేయమని చెప్పాలి. ఆ దోమలు కొద్ది దోమలు వస్తలేవు, మాకు మురుగు వాసన. 32 డివిజన్లను కలుపుకున్నటువంటి ప్రధాన కాలువ ఇది. ఈ కాలువ ఎక్కడైతే సీపేజ్ ఎండ్ ఉందో, సీపేజ్ ఎండ్ కాడ ఏదైతే పాంటేలో ఉన్నదో అక్కడ మొత్తం జామ్ అయ్యి, ఆ పైపులకు అడ్డం పడి ఏదైతే ఈ చెత్త చెదారం ఉన్నదో ఇదంతా అక్కడ జామ్ అయ్యి, ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏదైనా చెట్లు మొలిచినాయి. ఈ చెట్లు మొలితే మొన్న వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు అంతా నరికిపోయారు. దీన్ని తీసుకుపోయి మళ్ళీ అవతల వారేరా అని చెప్తే ఇక్కడనే మొత్తం దీన్ని ఇళ్ళనే వారేసిపోయారు. ఇళ్ళనే వారేసిపోయేసారు కదా, జామ్ అయ్యి మొత్తం ఈ ఎండాకాలం కోలే దోమలు, ఈగలు, వాసన. ఇక్కడ ఇంట్లోన్నా బయట ఉన్నా తిండి కూడా పైన పడకుండా చేస్తుంది కథ. జర మున్సిపాలిటీ అధికారులకు ఇంతకుముందు కూడా 2 సార్లు మెమోరాండం వేయడం జరిగింది. దాని మెమోరాండం వేయడం వల్లనే వచ్చి చెట్లు నరికిలు కానీ నరికిన చెట్లను ఈ కాలంలో వారేసిపోయారు. దయచేసి 31, 32 డివిజన్లకు సంబంధించిన ప్రధాన కాలువ ఇది. ఇక్కడ వెల్డింగ్ షాప్కు ఏదైతే సీపేజ్ ఎండ దగ్గర ఉన్న వెల్డింగ్ షాప్ దగ్గర ఉన్న ప్రధాన కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ దగ్గర పైపులకు కానీ ఆ చెట్లు కానీ జామై, ఆ చెట్ల వలన మురుకాలో మొత్తం అధ్వానంగా తయారైంది, వాసన పట్టిపోయింది. ఇక్కడ దీని ముందు మొత్తం మొన్న మున్సిపల్ అధికారులకు మెమోరాండం వేయడం జరిగింది. దీనిలో చెట్లు మొలిచినాయి, దీని సంగతి ఏంటి సంగతి అని చెప్పేసి అడిగితే ఆ చెట్లు నరకడానికి మున్సిపాలిటీ అధికారులను పంపారు, మున్సిపాలిటీ సంబంధించిన రాగపిక్కలను పంపి మొత్తానికి అయితే ఆ చెట్లు నరికేయడం జరిగింది. కానీ ఆ నరికిన చెట్లను తీసుకుపోయి అవతల వారేయరు అని చెప్పేసి అంటే మళ్ళీ ఆ నరికిన చెట్లను తీసి అదే కాలువలో వారేసిళ్ళు. ఆ కాలువ మొత్తం జామ్ అయింది, నీళ్ళు కూడా ఓని లేని పరిస్థితికి ఏర్పడ్డది. దానివల్ల దుర్గంధం ఏర్పడుతుంది. ఏదైనా దోమలు కానీ ఈగలు కానీ నైట్ అయితే వాసనకు భరించలేని వాసన అవుతుంది, అది మురుగు తయారైపోయి వాసనకు భరించలేని పరిస్థితి ఏర్పడ్డది. ఈ 32వ డివిజన్ సంబంధించి ఇప్పటి వరకు ఒక మా కార్పొరేటర్ అయితే ఇప్పటి వరకు వచ్చి ఈ కాలువ చూసిన దాఖలాలు అయితే లేవు. దయచేసి ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు ఏదైతే ఉన్నదో చర్య తీసుకొని ఈ యొక్క కాలువను సాఫ్ చేసే ప్రయత్నంలో మీ అందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా బస్తీవాసులు అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. 32వ డివిజన్కు సంబంధించిన ప్రధాన రోడ్డుకు సంబంధించిన కాలువ ఏదైతే ఉన్నదో ఆ కాలువను కూడా కొద్దిగా మీదికి లేపినట్టయితే కొద్దిగా గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరిగి నీళ్లు ప్రవాహము ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కడ కూడా ఆ ఇబ్బంది కలగకుండా ఏం జామ్ కాకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి దాని మీద కూడా మున్సిపల్ అధికారులే కానీ కలెక్టరే కానీ స్థానిక ఎమ్మెల్యే గారే కానీ చర్య తీసుకొని దాని మీద కూడా నగర అభివృద్ధిలో భాగంగా దీన్ని కూడా కొద్దిగా అభివృద్ధి చేసి ముందర తీసుకపోతే నగరవాసులందరూ కూడా బస్తీవాసులందరూ కూడా సంతోషపడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి దండం పెట్టి చెప్తున్నాం. ఈ కాలువను సాఫ్ చేసి ఒక బస్తీవాసులకు ఆ దుర్గంధాన్ని తొలగించే ప్రయత్నంలో మున్సిపల్ అధికారులు అందరూ చొరవ తీసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటాం. దయచేసి రామగుండం కార్పొరేషన్ 47వ డివిజన్ కి చెందిన నిరుపేద ముస్లిం కీర్తి శేషులు కుమార్తె అఫీఫా వివాహ ఖర్చులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాల మేరకు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ కోఆప్షన్ మెంబర్ తస్లిం బాను జాహిద్ పాషా ఆధ్వర్యంలో జరిగిన సందర్భంగా తస్లిం బాను శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాల హరీష్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా అనేక పేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు, విచ్చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు
కోలాడి శ్రీనివాసరావు గారు, వంశీ, మా ముస్లిం పెద్దలు మరియు నమస్కారములు. ఈరోజు 47వ డివిజన్ అడ్డగుంటపల్లికి చెందిన కుటుంబానికి చెందినటువంటి నిరుపేద మహిళ మరియు స్వర్గీయ అసీం గారి కూతురైనటువంటి వివాహానికి ఇవాళే వివాహము. ఈ మన రాష్ట్ర నాయకులు గారా హరీష్ రెడ్డి అన్నగారి దృష్టికి తీసుకెళ్లగా అన్నగారు స్పందించి 10,000 ఆర్థిక సాయం అమ్మాయికి ఇవాళ ఇప్పించడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం లోపల అన్నయ్య గారు దాదాపు 10 మంది పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా సప్త సముద్రాల దూరం ఉన్నా కూడా ఎల్లవేళలా రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. గతంలో చూసుకుంటే రంజాన్ నెలలో దాదాపు 500 నిరుపేద 500 కుటుంబాలకి రంజాన్ తోఫా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. అదేవిధంగా ఎవరికి ఏ సాయం వచ్చినా మా ఆటో కార్మికులకి మరియు ఎవరికి ఏ ఆపద ఉన్నా అన్న ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటూ ఆదుకుంటున్నారు. మేము ఎల్లప్పుడూ అన్న ఎంబడి ఉంటాము. మా ముస్లిం సమాజం తరఫున ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న హరీష్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్థిక సాయం అందించిన వాళ్ళ హరీష్ రెడ్డి అన్న రాష్ట్ర నాయకులు అమెరికా నుండి కూడా రామగుండంపై దృష్టి పెట్టి ఎవరు పేదవాళ్ళు ఉన్నారు చూడండి చెప్పండి అంటూ సాయం చేస్తూ అన్న ఎంతో ముందుకెళ్ళిపోతున్నారు. దానికి అన్నకు ధన్యవాదాలు. మరియు రామగుండం ప్రజలకు ఏదో సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న వాళ్ళ హరీష్ రెడ్డి అన్న వారి ఫౌండేషన్ ద్వారా పేదలకు ఎంతోమందికి ప్రతి డివిజన్లో 50 డివిజన్లలో ఇప్పటి వరకు డివిజన్కు దాదాపు ఒక 10 మంది చొప్పున ఇప్పటికే ఇచ్చిండు. ఆయన ఎంతో ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. వారికి కూడా ముందు సాయం చేసేందుకు రెడీగా ఉన్నారు. ఆ విషయం మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమని చెప్తున్నారు అన్న. అలాంటి అన్నకు మేమందరం ఎప్పుడు అండగా ఉంటామని చెప్తూ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దుకై తెలంగాణ బొగ్గు గనుల రక్షణ కోసం మే 20న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం రోజున RG1 GDK టూయింగ్ లేన్ లో అన్నబోయిన శంకరన్న అధ్యక్షతన గేట్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల రాజరెడ్డి మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గానికి రక్షణ కవచం లాంటి 29 కార్మిక చట్టాలను గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ గా మార్చి శ్రామిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు మొత్తం కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. సురేష్ సిఐటియు గేట్ నిర్వహిస్తూ ఉన్నాం. కార్మికులు సహకరించాలి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు తదితర నిర్ణయంలో భాగంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ ఎందుకు రద్దు చేస్తారు, ఈ అనేక అంశాల మీద మా రాష్ట్ర నాయకులు రాజరెడ్డి గారు మీకు వివరిస్తారు. అలానే ఉద్దేశంతో ఈ గేట్ మీటింగ్ ఏర్పాటులో స్ట్రక్చర్ అనేక సమస్యలు కూడా పెండింగ్లోనే ఉంటా ఉన్నాయి. మనం ఈ కంపెనీలో కనిపిస్తూ ఉన్నది. దీనికి కారణం 3-4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సిఐటి ఫిల్టర్ బెడ్ ఇక్కడ మన వాణిజ్య లైన్ దగ్గర నిర్మాణం దాదాపుగా 1-2 నెలలు పట్టే అవకాశం ఎమ్మెల్యేల గారిని ప్రభుత్వాన్ని ఉంది. అలాగే సంబంధించింది ఇప్పుడు మనకు ఉన్నది. ఇవన్నీ కూడా జెన్యున్ సమస్యలు. కార్మికులకు సిఐటి ఎప్పటికప్పుడు లేవనెత్తించిన పరికరాల మీద దాటడం వల్లనే ఇది సాధ్యమైనవి. ఈ జెన్యున్ సమస్యలు లిస్టు ఈరోజు మన గోదావరి కన్లోనే సిఐటియు ఈ పోరాటాల వల్లనే తీసుకోవాలి.
ఇలా కోటల్లో రిపేర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తాం. మనం అనేక సార్లు మొరబెట్టుకున్న పరిస్థితి ఉంది. బస్తీబాట నిర్వహించినప్పుడు పరిస్థితి ఉంది. దాన్ని సివిల్ డిపార్ట్మెంట్ అక్కడ టెండర్ శాంక్షన్ చేసి అక్కడ పైప్ ధర్నాల రూపంలో అన్ని విషయాలు వాట్సాప్ల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఐక్యతగా మనం పోరాడాల్సిన అవసరం. మీరు ఈ 4 కోడ్లు ఇప్పుడు అమలైతే అంటే అమలంటే ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నాడు నరేంద్ర మోడీ. ఆమోదమే అమలు కోసం సిద్ధంగా ఉన్నాయి. దానికి కారణాలు ఏ కారణాలైనా ఈ దేశంలో కార్మిక సంఘాలు స్ట్రాంగ్, కార్మికులు కూడా పిలిపిస్తే సమ్మెలు ఉంటారు. మరి దేశంలో 33 కోట్ల మంది సమ్మె చేస్తే మళ్ళీ దేశం అంతా అంధకారం అవుతుంది. కాబట్టి వెనక ముందు చేసుకుంటా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలని అవన్నీ మెల్లమెల్లగా సాప కింద అమలు అవుతున్నాయి. ఇతర ప్రభుత్వాల దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవు కాబట్టి మెల్లగా ఒకేసారి ఉద్యమం వచ్చినా మంచిదే అనే విషయంలో మెల్లగా ఆలోచించడానికి సిద్ధమైంది. మనం 20 తారీఖు కనుక సమ్మె పిలిపించకపోతే ఇప్పటికి అమలు చేస్తున్నారు. ఇప్పుడు మే 1 అంటే ఏప్రిల్ 10 నుంచి అమలు చేస్తూ చూసిండ్రు. మనం ముందునే 2 నెలల ముందే గవర్నమెంట్కి యాజమాన్యాలకి సమ్మె నోటీస్ ఇచ్చున్నాం కాబట్టి చూద్దాం ఈ సంగతి ఏందని ఆగిండ్రు. సమ్మె జరగకపోతే అమలుకు సిద్ధంగా అయితే అన్నట్టు. ఈ దేశంలో మనమే కాదు, ప్లేన్లు నడిపిలో దగ్గర నుంచి వెళ్ళి మన పొగ్గుబాయి అమాలి కార్మికుల వరకు అందరూ కూడా సమ్మెలు ఉంటున్నారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, కాంట్రాక్ట్ కార్మికులు, కొన్ని అధికార సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. అంటే వీళ్ళందరూ పాల్గొనడానికి సమ్మె చేయడానికి కారణాలు ఏముంటాయి చెప్పండి? ముందు మన హక్కులు ఉండాలి, మన కంపెనీ ఉండాలి, తర్వాతనే ఇంకేమైనా కోసం కొట్లాడుతాం మనం బతుకుంటే. కానీ వాటికే ఎసరొచ్చే విధానాలన్నీ కూడా ఆ కోడ్లలో ఉన్నాయి. అందుకని ఆ కోడ్లు ఏంటి అనేది మీరు కరపత్ర చెప్పు అంటే అదే 10 నిమిషాలు పడుతుంది. అంటే అందుకని వీళ్ళందరినీ చైతన్యం కావడం కోసం 27వ తారీఖు నాడు గోదావరి కనిలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన రెడ్డి కమిటీలో ఒకటి ఉంటుంది. దాంట్లో అందరినీ రమ్మంటున్నాం. వాస్తవంగా 30 సంవత్సరాలే, కానీ ఎవరైనా రావచ్చు. మా యూనియన్ కార్యకర్తలు ఉండాల్సిన అవసరం లేదు. అక్కడే భోజనాలు ఉంటాయి, టిఫిన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాదాపు 4-5 మీద చెప్తా. సమ్మె చేసే హక్కు లేదు. మొట్టమొదటి సమ్మె చేయాలంటే 51% మంది వర్కర్లు ముందే ఒప్పుకోవాలట. ఒకవేళ సమ్మె పిలిపించిన తర్వాత సమ్మె సక్సెస్ కాకపోతే సమ్మెలో ఉన్న వాళ్ళందరికీ 2 లక్షల పెనాల్టీ, 6 నెలలు, సంవత్సరం జైలు శిక్ష కార్మికులకు. ఇంతకుముందు చట్టం లేదు. కార్మిక సంఘానికి 2 లక్షలు అంటే 10 లక్షలు 15 లక్షలు పెనాల్టీ, వీళ్ళు కూడా జైలు పోవాలట. సంఘం పిలిపించినోడు ఉంటారా? ఇంతకుముందు మన 11 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే సమ్మె చేయొచ్చు చేయాలట. 60 రోజుల ముందు వచ్చే ఉంటేనే సంఘం పెట్టుకోవాలట. అంటే శాతం ఓట్లు వస్తేనే ఆయన గుర్తింపు సంఘం. నరేంద్ర మోడీకి కూడా 51% ఓట్లు రాలే. ఇప్పుడు ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా 51% ఓట్లు రాలే. 25-30% తోటే గెలుతాంటారు. కానీ ఇండస్ట్రీలో జరిగే కార్మిక సంఘ ఎన్నికలకు మాత్రం 51% ఓట్లు వస్తేనే ఆయన గుర్తింపు సంఘంగా ఉంటున్నట. లేకపోతే మన ప్రభుత్వ ఆజమాయిషీలనే కబుర్తు చెప్పినట్టే కార్మిక సంఘాలు వినాలి. అంటే కార్మిక సంఘాలు ఉండకుండా చేయడం కోసం ఇట్లా ఇప్పుడు CMPF కట్ అవుతుంది. CMPF ఎంత కట్ అవుతుంది? 12% కట్ అవుతుంది. ఇప్పుడు అది అమలు అయితే 10% ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నోటీసులో ఉంది, మేనేజ్మెంట్ నోటీసులో ఉంది. కానీ ఎట్లా ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి అనే సందిగ్ధంలో ఈరోజు ప్రభుత్వం ఉంది, మేనేజ్మెంట్ ఉంది. ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా మనం 30,000-40,000 మంది కార్మికులు ఉంటే ఈరోజు 50,000 చిల్లర కోటాలు ఉన్నాయి. ఈ కోటాలన్నీ కూడా ఇతర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న MROలకు కానీ తదితర పోలీసు వాళ్ళకు కానీ మనం ఇస్తున్న పరిస్థితి ఉంది. పోలీసు వాళ్ళు అయితే రూపాయి నీకు కంపెనీకి ఇవ్వరు, కిరాయికి అనే పేరుతోటి ఇస్తూ ఉన్నారు. అలాంటిది మనం 40,000 మంది ఉంటే ఇలా 50,000 కోటాలు ఉంటే ఒక 10,000 కోటాలను మనం కేటాయించి ఐటిని కూడా కార్మికులకు ఇచ్చేసి చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో అన్నింటిని కూడా మనం ఈరోజు ఖర్చు లేకుండా, కార్మికులకు ఖర్చు లేకుండా ఎట్లా వస్తుందో మా రాజారెడ్డి గారు, నరసింహారావు గారు పూర్తి స్థాయిలో డైరెక్టర్లకు బలరాం గారికి వివరించిన పరిస్థితి ఈరోజు ఉంది. అట్లా వివరిస్తేనే ఇలా ప్రభుత్వం దగ్గర చర్చలలో ఉంది, మేనేజ్మెంట్ దగ్గర చర్చలలో ఉంది. రేపు అమలు చేసేటప్పుడు కూడా వాళ్ళకు అర్థం కాకపోతే మేము సొంతింటికి అలా ఎలా ఇవ్వచ్చో మా నాయకులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నయా పైసా కార్మికునికి కంపెనీకి ఖర్చు లేకుండా ఇవ్వచ్చనే మా దగ్గర ప్లాన్ ఉంది. దానికి సంబంధించిన అంశాల మీద కరపత్రం కూడా మీకు వేసినాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITగా వదిలిపెట్టే పరిస్థితి లేదు.
ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో ఏ నిర్ణయాలు జరిగినాయి, ఇలాంటి అనేక విషయాలు మీ ముందు తెలియజేయడానికే ఈరోజు నీటి మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి మరీ కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.